బండా ఎవరు రామ్మాయి? లల్లి లల్లి నీకోసం లండన్ నుంచి వస్తే ఎయిర్పోర్ట్ కూడా రాలేదు, కనీసం ఫేస్ కూడా చూపించవు. వావ్, ఇంత బాగున్నావంటే. ఇలా ఉన్నావని తెలిసి నేనే చేసుకునేవాడిని కదా. సరే, చిన్నప్పుడు చిలుపుని చేసేవాడిని గుర్తుందా? పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ దొరకదు. ఇప్పుడే చేసేనా? నేను లలితని కాదు. వై వై ఏంటి? నేను లలిత ఫ్రెండ్ ని. మరి ఇప్పుడు దాకా కౌగులించుకుని మాట్లాడుతుంటే చెప్పరా? ఆ పట్టీలు. ఇట్స్ ఆల్ రైట్. ఈ వయసులో తప్పులు చేయటం సహజం. మీరు నాకు సారీ చెప్పకర్లేదు. ఐ అండర్స్టాండ్, రియలీ ఐ అండర్స్టాండ్. సిరి రే సంతోష్ హౌ ఆర్ యు యా ఐమ్ ఫైన్. ఇది తెలుసు నీ ఫ్రెండ్ నువ్వు అనుకుని. సంతోష్ ఏయ్, దానికి ఇలాంటివన్నీ నచ్చవురా? మరేం పనులు నచ్చుతాయి? వస్తున్నా రే పద. ఓకే సంతోష్ సంతోష్. బై ద వే, మీ పేరు? ఇప్పుడు అడిగినా చెప్పర్లేండి. నా పేరు సంతోష్. నేను లండన్ నుంచి వచ్చాను. జనరల్ గా ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో విన్నుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్ కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటల్లోకి దింపి XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. అవునా? నువ్వు విన్నది నిజమే. నేను అలాంటి వాడిని. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు. పంచదార ఇది, పంచదార తీసుకురాదే. ఓ నాయనో, అదేమిటే అంత లావులిక్కు పడ్డావు? మళ్ళీ ఆ కోత వచ్చిందేమో అనుకున్నా. ఏ కోతి? లండన్ నుంచి ఒక కోత వచ్చింది, అది. ఓ ఆ అబ్బాయా? లండన్ లో పెరిగాడు కదా. లండన్ లో పెరిగితే అందరూ ఇలాగే ఉంటారా? అసలు అతన్ని కాదు, అతన్ని పెంచిన అమ్మా నాన్నలు అనాలి. ఏంటి, వాళ్ళు కనపడి నిలబెట్టి కడిగేస్తాను. మీరే చెప్పండి. నువ్వెవరిని అడుగుతున్నావో తెలుసా? ఆ కొత్తగా వచ్చిన ఆంటీని. ఆ కొత్తగా వచ్చిన ఆంటీ కొడుకే ఆ కోతి. షుగర్ తక్కువైంది. సూపర్. తిను గొడ్డు కారం. గుడ్, కలర్ఫుల్. పొద్దున బండి పోబిడ్డ, ఎందుకు నీకు ఈ కష్టం? పిచ్చోన్ లెక్కున్నాడు.
సంతోష్, రేపు కూడా ఇదే తింటాను. జ్యూస్ తీసుకో. థ్యాంక్స్. ఏదో పగిలినట్టుంది. ఈయన గ్లాస్. ప్లీజ్ డోంట్ టచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆ గుర్రబొమ్మ నీదేనా? ఈ బాల్ తగిలి అది పగిలిపోయింది. ఏ సిరి, నువ్వింతగా బాధపడుతున్నావంటే ఈ బొమ్మంటే నీకెంత ఇష్టమో నాకు అర్థమైందే. ఈ బొమ్మని మా అన్నయ్య ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. దీనిలా పోగొట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఏ ఏడోకు ప్లీజ్, ఏడోకే. మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏంటి స్టార్స్ లెక్క పెడుతున్నావా? నేను కూడా లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. లెక్క తప్పిందే. ఇది మీ అన్నయ్య ఇచ్చిన గుర్రమే. చాలా కష్టపడి అతికించాను. చంద్రుడిలో మచ్చ ఉన్నట్టు దీనికి అతుకులున్నాయి. అది కనిపించకుండా డెకరేట్ చేశాను. నీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. బాగుంది. నిజంగా బాగుందా? థ్యాంక్స్ సంతోష్. నువ్వు చెప్పట్లేదుగా, అందుకని నాకు నేనే చెప్పుకుంటున్నాను. వస్తాను. పిలిచావా? అదే ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేసినట్టు?
నిజం చెప్పనా? నా పేరులో ఉన్న సంతోషాన్ని నీ మొహంలో చూడాలని. అంతేనా? యా. నిజంగా అంతేనా? సంథింగ్ లేదా? వాట్? అది బావగారు కేసు సంగతి పక్కన పెట్టు, ముందు ఫీజు సంగతి ఆలోచించు. రెడీ సార్. ఆగమయ్యా నువ్వు, ఏ వేళ ఫలం ఉండక్కర్లా. నిన్ను కాదులేవయ్య నువ్వు గాని. ఏంటా కానిచ్చేది, ఏంటి కానిచ్చేది? అసలు బుద్ధి దొరికేమన్నా? మళ్ళీ ఆగేమిటయ్యా? ఆయన తిడుతున్నారండి. తిట్టాలా నరకాలా నిన్ను? చూడండి. కొనుక్కుంటావా? మాట్లాడవే బెల్లకుంటారా? రేయ్ నీ సంగతి తర్వాత చెప్తా. నువ్వు కానివయ్యా, నువ్వు ఆపేమే, ఫోటో దిగి. ఏ ఆగాగు. ఫోటో 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 కమాన్. కూర్చో కూర్చో. బాబు ఇది ఫ్యామిలీ ఫోటో కదా, అందుకే తీసుకొచ్చాను. హే జోకర్ వచ్చింది. రేయ్ రారా కూర్చో. ఏ చిచి లే. స్టూపిడ్ ఫెలో. టైం ఎంత అయింది? ఓ నో. వాచ్ లేదు. మమ్మీ డాడీ. ఆంటీ అంకుల్. ఏయ్ ఎందుకు రా డాలీని ఏడిపిస్తావు? ఎంత ఏడిపించినా ఈ రోజు వరకే కదరా. ఎందుకు? ఈ రాత్రి పెళ్లి అయిపోతుంది కదా, రేపు అందరూ ఎవరి ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతారు కదా. రే నువ్వు నన్ను వదిలి లండన్ వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అవుతున్నావు కదా. అవును. అన్ని చదివిన తర్వాత జాగ్రత్తగా తాళం వేసిరా అమ్మా. అలాగే మామగారు. ఏంటి సంతోష్ ఇలా వచ్చావు? ఇక్కడేం పని నీకు? వెళ్ళు 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 వెళ్ళు. ఇదేంటి ఒళ్ళంత చోట్లు? తుడుచుకో. రేపు లండన్ వెళ్ళిపోతున్నాను. ఏంటి మాట్లాడవు? ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో వినుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటలోకి దింపి XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. నువ్వు విన్నది నిజం కాదు. నేను అలాంటి వాడిని కాదు సిరి. నిజం. సిరి నేను లండన్కి వెళ్ళి మా డాడీకి చెప్పి ఇక్కడికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడిస్తాను. సరేనా? అమ్మా చెల్లెమ్మా, గౌరీ నా పెన్. ఇదిగోండి అమ్మాయి గారు. థ్యాంక్ యూ. ఏంటేది? నెమ్మదిగా అమ్మా. అమ్మాయి గారు మీ పుస్తకాలండి. ఏ పుస్తకాలు జాగ్రత్త. జాగ్రత్త అంటే పడేసిందని నీకు తెలుసు కదా. తెలుసు తెలుసు. ఏయ్ అయినా నాకు ఎగ్జామ్స్ కదే, బుక్స్ ఎందుకు? లోపల పెట్టు. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళు. చూసి రాసావనుకో ఎక్కువ మార్కులు వస్తాయి. అన్నయ్యో పద. అలాగే.
బాగా రాయమ్మా, సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. ఓ పని చేయి, నువ్వు కూడా రైలు ఎక్కెళ్ళి పరీక్ష రాసి తీసుకురా. అదేంటి మాస్టర్? లేకపోతే ఏంట్రా, ఇప్పటికి 50 సార్లు చెప్పావు, అది ఆన్సర్లు మర్చిపోయి నీ మాటే గుర్తు పెట్టుకున్నట్టు. అన్నయ్య మజ్జిగ. తప్పుకోమ్మా. మళ్ళీ వెళ్ళిపోయావా? అమ్మా సిరి, ఆ 2 నక్షత్రాలు చిన్నప్పుడు అమ్మ చెప్పేది, ఆ 2 నక్షత్రాలు మనమిద్దరమని. అంతే కదన్నయ్య? అంతే అంతే. మరి అమ్మాయి గారికి పెళ్ళైపోతే ఓ నక్షత్రం వెళ్ళిపోద్దా అంటే? ఏయ్, ఎక్కడికి వెళ్ళదు. ఆ వచ్చే నక్షత్రాన్ని మా ఇద్దరి మధ్యన పెడతా. ఆహా. ఏ అన్నా రేపు సంత గుర్తు తీసుకెళ్ళమంటావా అన్నా? తీసుకెళ్ళు గాని జాగ్రత్త. నేను అంది దాన్ని కాదమ్మా, వాణ్ణి. ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పడేస్తుంటావు? రోజుకి 2 సార్లే కదండి అమ్మాయి గారు పడేసేది. నమస్కారం అండి శివరామకృష్ణయ్య గారు. నమస్కారం పంతులు గారు. డ్రైవర్ ఇక్కడే కారాపు. లలిత, ఏమ్మా బాగున్నావా? అనయ్య చాక్లెట్. చాక్లెట్లు ఇవ్వడం ఇంకా మర్చిపోలేదన్నమాట. రావే పెళ్లి కూతురా. పెళ్లి కూతురా? ఎప్పుడమ్మా పెళ్లి? వచ్చే శుక్రవారమా? అంటే ఇంకా 15 రోజులే ఉందన్నమాట నీ పెళ్లికి. అవునన్నయ్య, మీ ఇద్దరు తప్పకుండా రావాలి. మేమిద్దరం 2 రోజులు ముందే ఉంటామా. ఏంటి 2 రోజుల ముందా? కుదరదు, నేను దాన్ని ఇప్పుడే తీసుకెళ్తాను. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఏయ్, నీ పెళ్లికి నేను ఎన్ని రోజుల ముందు రావాలే? ఏమో అవన్నీ నాకు తెలీదు, అన్నయ్యని అడుగు. నిన్ను. అనయ్య నువ్వే చెప్పు, నేను దాని పెళ్లికి ఎన్ని రోజుల ముందు రావాలి? కనీసం 15 రోజుల ముందన్న ఉండాలమ్మా. కదా, నా పెళ్లి కూడా 15 రోజులే ఉంది. నేను నీ చెల్లెల్నే కదా, ఇంతగా అడుగుతున్నాను, పంపించు అన్నయ్య ప్లీజ్. అది కాదమ్మా, దాన్ని వదిలి ఇన్ని రోజులు నేనెప్పుడూ ఉండలేదు. అది మాత్రం ఉండగలదా ఏంటి? కానీ తప్పదన్నయ్య, మా మంచి అన్నయ్య, ప్లీజ్ 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 అన్నయ్య. ఏమ్మా వెళతావా? నువ్వు వద్దంటే వెళ్ళనన్నయ్య. వెళ్ళమ్మా. India, full of onis and parikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏయ్, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. ఐఎమ్ సారీ, చూసుకోకుండా నీ రూమ్ లోకి వచ్చేసాను. అవును, నువ్వేం చూడలేదు కదా? నో నో నథింగ్, జస్ట్ గో గో. గుడ్ గుడ్. ఓకే. హే, నైస్ హార్స్. ఏ దాన్ని టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. ఇచ్చేయ్. ఇచ్చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. ఓకే. నాదో డౌట్, నేను ఇలా రోజు టీస్ చేస్తున్నాను, ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది, కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్ 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 సంథింగ్. నథింగ్. ఒరే నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? ఇదే వాడిల్లు. వాడింట్లో ఉన్నట్లేడు, వాడు వచ్చే లోపు లెటర్స్ తీసుకుని వెళ్ళిపోవాలి. క్విక్. జాగ్రత్త. నువ్వు అట్ట వెళ్ళు, నేను ఇటు వెళ్తా. దొరికాయ్ లెటర్స్, దొరికాయ్. ఓకే, ఇప్పుడేం చేద్దాం? రన్ చేద్దాం.
అక్కడ బాత్రూమ్ తలుపుంది, అది వేయించుగా. ఇదెందుకు వేసావ్? అంతా నీ వల్లే జరిగింది. నువ్వేగా ఊరికి టచ్ చేయగాని ఆ అని అరిచావు, నీ వల్ల జరిగింది. కాదు, నీ వల్లే జరిగింది. ఉండు. ఆ షాంపూ బాటిల్ ఇవ్వు. ఈ టెన్షన్ లో స్నానం చేయాలా? షో, ఏంటి? ఇది విసిరితే ఎలా పారిపోతుందో చూడు. ఓరి నాయనో, ఇది మామూలు కుక్క కాదు, ఫుట్బాల్ కుక్క. ముందు నువ్వు దిగు. ఈ కోతి పనులు ఆపి ఇక్కడి నుంచి బయటపడే మార్గం చూడు. నువ్వు పని చేయి, డోర్ తీసుకుని నువ్వు వెళ్ళు. ఆ, కుక్క నీ వెంట పడుతుంది, అప్పుడు నేను లెటర్స్ తీసుకుని నీ వెనకాల వచ్చేస్తాను. జోకా? జోక్ కాదు, సీరియస్ గా చెప్తున్నాను. అయితే నువ్వెళ్ళు. ఓకే, ఏ, కరుస్తుంది. ఐ లైక్ ఇట్. ఆ? ప్లీజ్ టేక్ యూ సీట్. నా నెత్తి మీద పెట్టు. తీ, తీ. ఛీ, రిలాక్స్. అయ్యో. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పాట పాడు. మీ సింగ్. నా పాట అంత బాగుంటుందా? కాదు, నీ పాట వింటే కుక్క పారిపోతుంది కాబట్టి. Who let the dogs out? 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 The party was nice, the party was pumping. Hey, yo. And everybody having a ball. Hey, yo. And the girls run to that car. And a woman shout out. Who let the dogs out? Who let the dogs out? వాడు కోతి పని చేస్తావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. అయ్యో, ముందు దాన్ని ఆపు. ప్లీజ్, అటుపక్క తిప్పు. అయ్యో, నీ వల్ల తడిపోతున్నాను చూడు. ప్రాబ్లమ్ సాల్వ్. ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హే లీజా, హౌ ఆర్ యూ? I miss you too. I'm in the middle of a shower. I'll call you back. Bye, sweetie. నా గర్ల్ ఫ్రెండ్. నేను అడగలేదే. అడుగుతావని చెప్పాను. నాకేం పని? ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్? 14 మంది నీతో కలిపి. నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాదు. అమ్మాయిలు కాదంటే అవుననే కదా. అయితే అవును. అదే నేను అనేది. నేను- నా దృష్టిలో ఫ్రెండ్షిప్ అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే. అయినా పార్టీలో అంతమంది యంగ్స్టర్స్ ఉండగా నువ్వు ఈ యంగ్స్టర్ ని ఎందుకు హెల్ప్ అడిగావు? ఫ్రెండ్ అనే కదా. ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండే కదా. ఆ గర్ల్ ఫ్రెండ్ వేరు. అమ్మాయిలకి ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా, అబ్బాయిలకి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా, హార్ట్ లో లవర్ ఒక్కరే ఉంటారు. ఇప్పుడు నా హార్ట్ లో ఒక అమ్మాయి ఉంది అనుకో, నీ హార్ట్ లో కూడా ఒక అబ్బాయి ఉండాలి కదా. ఎవరు? ఏయ్, షవరు ఆగిపోయింది. భలే కనిపెట్టావే. ముందు బయటపడే మార్గం చూస్తావా? ఐడియా. ఏంటి? నువ్వు అటువైపు ఉండు, నేను డోర్ తెరిచి కుక్కని రెచ్చగొడతాను. అది లోపలికి రాగానే అటు నుంచి వెళ్ళిపోతాం. How's that? ఇది అప్పుడే చెప్పొచ్చుగా. ఇప్పుడు చెప్దామని అప్పుడు చెప్పలేదు. రెడీ, రెడీ. Hey, relax. Take it easy. లెటర్స్ ఇవ్వు లేదా కాల్ చేస్తాను. ప్లీజ్ నన్ను కాల్చు. Hey, ఆడపిల్లని కాల్చొద్దు ప్లీజ్. వద్దు, నన్ను కాల్చు. Listen to me. Just drop the gun, please. వద్దు, ప్లీజ్ నన్ను కాల్చు. Please don't shoot. దాంట్లో బుల్లెట్స్ లేవు. గన్ ఉంది కదా. చేస్తావా? బ్లాక్మెయిల్ చేస్తావా? రాస్కల్. ఎప్పుడైనా అమ్మాయి జోలికి వెళ్తావా? ఓటో. ఏయ్,
సారీ లలి. అయ్యో ఏ డోంట్ ప్లే, ఇవ్వు. ఐ నో దొరికే లేవే. నిన్ను ఇప్పుడు నా గుండె మళ్ళీ నార్మల్ గా కొట్టుకుంటోంది. చాలా థ్యాంక్స్. అతని కూడా చెప్పు. లేదు, తనకే చెప్పు. నాకంటే ఎక్కువ కష్టపడింది అతనే, అతనికి చెప్పు. కాదు, ఆమెకే. ఓకే ఓకే, ఇద్దరికి థ్యాంక్స్. సరేనా? మనలో మనకేంటి? ఇట్స్ ఓకే, నేనేమనుకోను. గుడ్ నైట్. గుడ్ నైట్. పద. ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఇప్పుడు ఇంకా హాయిగా పడుకోవచ్చు. సంతోష్, ఏంటి నా పేరు? ఫ్రెండ్స్. ఓన్లీ ఫ్రెండ్స్, ఇంకేం కాదు. ఓకే 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 ఓకే. ఏం చేయబోతున్నారు? హల్వా. ఓ, మీకెందుకండి శ్రమ, నేను చేస్తానుగా. అక్కర్లేదు, మీ పని మీరు చూసుకోండి. వెరీ షుగర్. థ్యాంక్ యూ. ఎవరి కోసమో? నాకు ఇష్టమైన వాళ్ళ కోసం. ఇడియట్. నీకెలా తెలుసు? లల్లి, అది ఉప్పే. అది ఉప్పేస్తుంది. మీ పని మీరు చూసుకోండి. బంగలే కే పీछे मेरी बैरी के नीचे हरे पिया हरे 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 पिया कांटा लगा. సంతోష్. మా ఊడికి పెడుతుందా? మీ పని మీరు చూసుకోండి. సంతోష్. ఇదేం ట్విస్ట్? హల్వా ఫర్ మీ. నీకిష్టం అని చెప్పావుగా, అందుకే చేశాను. దీంట్లో మిల్క్, షుగర్, క్యాషనట్స్, కిస్మిస్ తో పాటు ఈ మిస్ కిస్లని కూడా కలిపాను. థ్యాంక్ యూ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరా వేమ వినరా వేమ తినకరా రామ తినకరా రామ. వాట్ హ్యాపెండ్? ఏ అల్లుడు, జేపీ అంకుల్. హల్వా తింటున్నావా? మా అమ్మాయి చేసినట్టుంది. అంకుల్, ఫస్ట్ మీరు తినండి. వద్దులయ్యా, నువ్వు తిను. అంకుల్, పెద్దవాళ్ళు, నా కోసం ప్లీజ్. ఎంత మర్యాద, ఎంత గౌరవం. హౌ స్వీట్. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. ఏ సిరి, ఇట్ రావే. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ? యా. సిరి, తను రీటా. హాయ్. హాయ్ హాయ్. నువ్వు వీళ్ళతో మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడాలి, కొంచెం పక్కకు వస్తావా? నేను రాను. నా కోసం రమ్మంటలేదు, నీ కోసమే. ప్లీజ్ గో, వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడకూడదనే పక్కకి రమ్మంటుంది. నేను రాను రాను రాను, నువ్వు వెళ్ళు. నీ జాకెట్ హుక్స్ ఊడిపోయాయి. నేను నమ్మను, అబద్ధం చెప్తున్నా. నీ వీప్ మీద పొట్టుమొచ్చింది. ఇది చెప్పిన నమ్మవా? ఓకే. హే లలి, నీ ఫ్రెండ్ పిలుస్తుంది. ఒక్క నిమిషం. క్యారీ ఆన్. ఏ హీరో, ఏంటి? హుక్స్ ఊడిపోయిందే, కొంచెం పెట్టు. నీ బట్టలు వద్దే అంటే వినలేదు, ఇప్పుడు చూడు. సర్లేవే. పెట్టేశాను. హే, నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట. నథింగ్.
ఏవీ స్టార్ట్ అవ్వలేదు. సంథింగ్ సంథింగ్ నథింగ్ నథింగ్ సంథింగ్. నథింగ్. నిన్ను నూరేళ్లు సుఖంగా ఉండు మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసింది అంతే. అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు. అంత మొహమాట పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా, దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి. అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదావా అన్నయ్య? మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్ గా ఒప్పుకున్నాడు. జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండేయండి. రెండంటే రెండేనా? రేయ్, అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది. దాన్ని అవతల తాగండి. రౌండింగ్ రాది, గేట్ కాదు. ఆయన అంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. వడ్డిస్తూ పోయారాలు ఒక రేటు జాగ్రత్త. నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నాకు ఎక్కిళ్ళు వచ్చి అంత తిన్నాను. నేను ఇలా తినాలనేగా ఊరందరికీ భోజనాలు పెట్టించావు కదా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? నువ్వు పాస్ అయ్యావు, నేను కూడా పాస్ అవ్వాలిగా. బెస్ట్ ఆఫ్ లక్. నేనే అది నేనే, లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలో జుట్టేసుకుని నిన్ను. పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్. అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. సంతోష్ ఎక్కడ? సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. హాయ్ దొంగ, ఇక్కడున్నావా? కాదు, ఇక్కడ చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు. ఇంట్రడ్యూస్ చేయాలి. ఇది నిమ్మి, ఇది అనిత, ఇది సరిత, ఇది అబిత, అది ఇందు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్. తీసుకోండి. ఇటివ్వు, సంతోష్ కి నేనిస్తా. ఏయ్, ఎక్కడికే? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. సో స్వీట్. థ్యాంక్ యూ. స్వీట్ నేను చేయలేదుగా, అందుకే థ్యాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. అవును, ఏం చెప్తున్నాను? సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలీనియర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది.
ఇదంతా వాళ్ళ సగవాస్తే. నీకేమన్నా తక్కువ ఉందా? యా అఫ్ కోర్స్, మా డాడీకి కూడా 100 కోట్లున్నాయనుకో. కోట్లేనా? ప్యాంట్లు లేవా? నిన్ను రిలాక్స్ రిలాక్స్. ఏంటో అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే, ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా, ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 కావలు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటినీ మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్లాస్తి. బాయ్ సంతోష్. బాయ్. సంతోష్, ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సిరి నాకు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. వై? షీ సంథింగ్. I don't like this.